కోర్స్ అదే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఆ పాయింట్ ఆలోచించకుండానే, నీ గురించి తెలియకుండానే నేను డిసిషన్కి వచ్చాననుకుంటే అది నీ ఫూలిష్నెస్. ఆంటీతో చెప్పగలవా ఇలా? మా అమ్మకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే ఆంటీ ఊరుకుంటుందనుకుంటున్నావా? అసలు లవ్లు, మ్యారేజ్లు రికమెండేషన్స్తో, బ్లాక్ మెయిల్స్తో, ఎమోషన్స్తో జరిగిపోతాయనుకుంటున్నావా? ఎందుకు జరగవు? జరగవంతే. యు నో వై? లవ్ 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 అనే సెంటిమెంట్ ముందు ఏ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. మదర్ లవ్ కంటే గొప్పదా సమంత లవ్? ఆంటీతో చెప్తే. హే, ఇలా చూడు, మా అమ్మకి అమెరికా అంటే వ్యామోహం, డబ్బంటే కాస్త అభిమానం. ఆ ఒక్క అమాయకత్వం మా అమ్మలో ఉండబట్టే నువ్వు ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యావు, స్టిల్ ఇంకా ఉన్నావు. అలా అని కొడుకు మీద వాత్సల్యం లేదు అనుకోవటం నీ తెలివి తక్కువతనం. నేను గనక మా అమ్మతో ఒక్క 10 నిమిషాలు నా మనసులో ఆవేదన్ని, నా జీవితం పట్ల నాకున్న ఆలోచనని వివరించి చెప్తే నా ఇష్టాన్ని కాదంటుందా, నా జీవితానికి అడ్డుపడుతుందా? అసలు నీకు విషయం తెలుసా? తల్లి బిడ్డకు ప్రాణంతో పాటే ప్రేమను కూడా పంచుతుంది. అలా ప్రేమను పంచిన తల్లి నా ప్రేమను కాదంటుందా? అదే జరిగితే సూసైడ్ చేసుకుంటా. బెదిరింపులతో నువ్వేమీ సాధించలేవు. ఒకసారి నువ్వు అలా బెదిరించావు కాబట్టే నిన్ను ఆపడానికి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నారు. ఆ మాట పట్టుకునే నిన్ను పెళ్లి చేసుకుంటాననే భ్రమలో ఉన్నావు, లేనిపోని ఆశలు పెంచుకున్నావు. నోనో, నేను చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు. బికాజ్ యూ లవ్ మీ. అందుకేగా ఆ రోజు అలా ప్రామిస్ చేసావు. నీకు అలా అర్థమైతే నీ కర్మ. అంటే నువ్వు చస్తావని కాదు, నువ్వు మా నట్టింట్లో చస్తే ఆ బ్యాడ్ నేమ్ మాకొస్తుందని. అండ్ ఆ మచ్చ వజ్రపాటి వంశం మీద పడుతుందని నిన్ను ఆపాను. అంతేకాని నీ మీద ప్రేమ ఉందని కాదు, పెళ్లి చేసుకుంటానని కాదు. ఓ అలాగా? అయితే చూద్దాం సూర్య. చూద్దాం కాదు, చూసుకో, బాగా చూసుకో. నీ పంతం గెలుస్తుందో, నా ప్రేమ గెలుస్తుందో. నాకేమన్నా అయితే నువ్వు చాలా లాస్ అవుతావు సూర్య. ఇన్నాళ్ళు నీ వల్ల శ్యామకు దూరమైన లాస్ కంటే ఏం ఎక్కువ కాదు. నిన్ను చంపి నేను చస్తాను గాని ఆ సమంతతో కలిసి బతకనివ్వను. ఆపో. ఏయ్, నన్ను చంపుతా అవి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నువ్వు బతికి ఉండటం చావటం అది నీ ఇష్టం. అయితే ఒకటి, అనవసరమైన ఆవేశంలో పిచ్చి పనులు చేయకు. నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ని వెతుక్కో. చూస్తావుగా మరి నా లైఫ్ ఎవరితో ముడిపడుతుందో ఇప్పుడే తెలుస్తా. రే చంద్ర, ఇప్పుడు సామాన్య వెళ్ళి పిన్ని దగ్గర ఏం గోల చేస్తుందో ఏంటో. మై హూనా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాగా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.